వెల్కమ్ బ్యాక్ టు అవర్ లీన్ బల్కింగ్ సిరీస్. సో ఇవాళ వచ్చే డే 10. సో నిన్న మొన్న బ్లాగ్ అప్లోడ్ చేయడం అవ్వలేదు అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. సో ఇవాళ మనం షోల్డర్ అండ్ బెంచ్ ఇవాళ మనం షోల్డర్ అండ్ చెస్ట్ ట్రైన్ చేసుకుంటున్నాం. షోల్డర్కి మెషిన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, వెయిట్స్ అనేవి మనం స్లోగా కాన్సన్ట్రేట్గా దించుకొని చేసుకోవాలి. షోల్డర్ బాగా డెవలప్ అవుతుంది. సో షోల్డర్ ఇంకా గట్టిగా డెవలప్ అవ్వడానికి మనం లాటరల్ రైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సో లాటరల్ రైజర్స్ 3 to 4 సెట్స్ పెట్టుకొని మంచిగా మా బాడీ మూమెంట్ లేకుండా స్టిఫ్గా చేసుకోవాలా. 4 6 7 8. నెక్స్ట్ సూపర్ సెట్గా ఈ వేరియేషన్ కూడా పెట్టుకోవచ్చు. 1 2 3 4 5. మళ్ళా బ్యాక్ 1 2 3 4 5. సో ఇది యాడ్ చేసుకోండి, మంచిగా షోల్డర్ కూడా అవుతుంది. షోల్డర్ వచ్చి ఇవాళ మంచిగా పంపైంది. అబ్బా చూసినాం కదా, అక్కడ సెపరేట్ అవుతుంది. బల్కింగ్లో కూడా మనం మజిల్ అనేది అలానే మెయింటైన్ చేసుకుని వస్తున్నాము. సో అదే మరి ఒక కోచ్ ఇచ్చే డైట్కి డిఫరెన్స్. ఓకే, లవ్లీ. సో ఫైబర్స్ చూసారు కదా, మరి ఫైబర్స్ ఎక్కడికక్కడ సెపరేట్ అవుతుంది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. బల్కింగ్లో కూడా మన మజిల్లో సౌకర్యం అలా మనం మెయింటైన్ చేసుకుని వస్తే ఆగస్ట్ వరకు మీరే చూస్తారు రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయి. మనం ఈ మాత్రం ట్రైన్ చేసుకోకపోతే మన చేతి హ్యామర్ అయితే రాదు. అందరూ చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు, టైం కూడా లేదు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇక్కడ నుంచి హార్డ్ వర్క్ చేద్దాము. ఓకే, చలో. షోల్డర్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెస్ట్ కూడా ఒక 3 to 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. కార్డియో కూడా 1 hour, ఈవేళ నుంచి 1 hour చేద్దామని మా కోచ్ సజెస్ట్ చేశాడు కాబట్టి చెయ్యాలి. ఇదివరకు అయితే ½ an hour చేశాను. సో ఈ రోజు నుంచి మనం 1 hour చేద్దాం. ఓకేనా? కార్డియో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. మనం బ్యాలెన్స్ డైట్లో ఉన్నప్పుడు కార్డియో మస్ట్ షుడ్గా చేయాలి. తినేసి జిమ్కి వచ్చేస్తే సరిపోదు. కార్డియో ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బాగుంది. సరే, మనం చెస్ట్ వర్కౌట్ కూడా చేద్దాం. సో చెస్ట్కి మనం 20 degree మెషిన్ ప్రెస్ చేసుకున్నాం. ఓకే, స్లోగా చేయాలి. కంప్లీట్గా చెస్ట్ మీదకి తెచ్చుకొని చెస్ట్కి ఇది కూడా ఒక వేరియేషన్ కేబుల్ ఫ్లైస్ స్ట్రైట్గా నిల్చొని చేస్తాను నేనైతే. కాంట్రాక్షన్ బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారు, ముందుకు వచ్చి ఇలా ఆడిచ్చేస్తారు. ఓకే, సో నేనైతే స్ట్రైట్గా మనం ఏదైతే కేబుల్ పెట్టామో దాన్ని స్ట్రైట్గా నిల్చొని, ఓకే, బాడీ స్టిఫ్గా పెట్టి 1 2 చూసారు కదా చెస్ట్ ఫైబర్స్ ఎలా యాక్టివేట్ అవుతున్నాయి. 3 4 5 6 7 8. సో ఇలాగ 3 sets చేసుకోండి. ఇది వార్మప్ కింద చాలా పడుతుంది. సో చెస్ట్కి నేను టిప్స్ కూడా పడుతాను. సో చాలామంది ఈ యూస్ఫుల్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకోరు. సో దీనివల్ల మీ ట్రైసెప్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం చెస్ట్ బాగా ఫ్రంట్కి నీళ్ళే కొడితే అది చెస్ట్ మీద పడుతుంది, స్ట్రైట్గా కొడితే ట్రైసెప్ మీద పడుతుంది. ఓకే, సో మీ పిఆర్ కౌంట్ ఎంతో కమెంట్లో చెప్పండి డిప్స్ది. సో చూసారు కదా, ఇలా స్ట్రైట్గా కొడితే ట్రైసెప్ యాక్టివేట్ అవుతుంది. ఫ్రంట్గా పెట్టినప్పుడు మన చెస్ట్ యాక్టివేట్ అవుతుంది. సో మెన్స్ ఫిజిక్ పోజింగ్ కూడా స్లైట్గా అలా ప్రాక్టీస్ చేసాం. నాకు పోజింగ్ అంటే చాలా ఇష్టం. బికాజ్ నేను మా కోచ్ ఫిట్నాటీని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. సో రోజు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే కోచ్ అందులో డెఫినెట్గా కరెక్షన్ చెప్తాడు. అప్పుడే కదా మనం గ్రో అవుతాం, ముందుకు వెళ్ళగలం. సో మీరు కూడా మిర్రర్ ముందుకు వెళ్ళి డైలీ ఒక 5 to 10 seconds అయినా పోజింగ్ చేస్తే మీకు అది కాంపిటీషన్కి చాలా యూజ్ అవుతుంది ఇప్పటి నుంచి.
సో నేనైతే పోజింగ్లో కాంప్రమైజ్ అవ్వను, బికాజ్ పోజింగ్ చేస్తున్న కొద్దీ నేను ఇంకా బాగా చేస్తున్న కాన్ఫిడెన్స్ ఒకటి మనలో వస్తుంది. సో ఆల్వేస్ పోజ్ యువర్ సెల్ఫ్. దీనివల్ల మీ ఫ్లెక్సిబిలిటీ, మీ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చూసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నా ఫేవరెట్ పోజ్ వచ్చి దిస్ సైడ్ చెస్ట్. ఐ లవ్ డూయింగ్ దిస్ సైడ్ చెస్ట్ పోజ్ అండ్ ఆల్సో ది బ్యాక్ డబుల్ బైసెప్. సో ఆగస్ట్కి వచ్చేసరికి మనం ఒక బీస్ట్ నుండి షెడెడ్ మోడ్కి వస్తే వేరేగా ఉంటుంది. చూద్దాం. సో నేను యాప్స్కి ఏదైతే ఎక్సర్సైజెస్ ట్రైన్ చేస్తానో అది నేను చెప్తున్నాను కదా. సో నేను 3 ట్రైన్ చేస్తాను అండ్ దానివల్ల నా కోర్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. సో నేను ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టను. సో మన సీక్రెట్ ఏంటో ఇవాళ రిలీజ్ చేద్దాం. సో ఇది వచ్చి ఇంక్లైన్ బెంచ్ అండ్ ఇంక్లైన్ లెగ్ రైజెస్ చేస్తాను. ఎలా అంటే 4 sets, ఒక 25. 1 2 3 4 5 6. ఓకే, సో ఇది వచ్చి మన ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఇది వచ్చి మన సెకండ్ ఎక్సర్సైజ్. ఓకే, స్టాండింగ్ రోప్ క్రంచెస్. సో నేను ఒక 25 వెయిట్ వేసుకొని ఇలా పెట్టుకొని కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని నెక్ హెడ్ మీద పెట్టుకొని ఈ రోప్ నెక్ మీద తెచ్చి 1 2 3 4 5 6. సో ఇది కూడా సేమ్ 3 sets చాలు. 15 reps ఎవ్రీ సెట్. వెయిట్ అనేది సేమ్ ఉంచుకోండి, మార్చుకోండి. ఓకేనా? ఓకే, సో మన లాస్ట్ ఎక్సర్సైజ్ అబ్డమెన్కి వచ్చి ఇది వచ్చి బైసైకిల్ ట్విస్ట్. ఓకే, సో సైడ్ అనేది కోర్ బాగా డెవలప్ అవుతుంది. సో నేను 10 kgs వెయిట్ తీసుకున్నాను, మీరు ఒక 5 kgs తీసుకోండి బిగినర్స్ అయితే. ఓకే, మీద జస్ట్ లెగ్ స్ట్రైట్గా పెట్టి క్రంచెస్. సో ఇది కూడా సేమ్ 3 sets. ఓకే, 15 reps. సో వర్కౌట్ అయితే అవగొట్టేస్తాం మొత్తానికి ఎలాగోలాగా. వాక్ కూడా 1/2 hour చేస్తాం, మిగతా 1/2 hour ఆఫీస్లో చేద్దాం. సో యాబ్స్ వేరియేషన్స్ అయితే చెప్పాను కదా, సో ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా. అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి. ఓకే, చలో. సో వర్కౌట్ అయితే అవగొట్టేసి ఇంటికి వెళ్దాం అని అనుకునే లోపు మనకి గుర్తొచ్చింది ఏంటంటే మన బండికి టైం దగ్గర పడింది. సో టైం దగ్గర పడిందంటే సర్వీసింగ్. సో బండి అయినా బాడీ అయినా కండిషన్లో లేకపోతే అది మనకి ట్రబుల్ ఇస్తుంది. ఓకే, సో వెళ్ళే దారిలో మనకి కియా షోరూమ్కి వెళ్ళి మన వెహికల్ అనేది ఇచ్చేసుకుందాం, సో దట్ మనకి ఏ ట్రబుల్ ఉండదు. ఓకే, షోరూమ్కి అయితే వస్తాం. చాలా బళ్ళు ఉన్నాయి, మనకి ఈవినింగ్ వరకు ఇస్తాడో ఎవడో తెలీదు, చూద్దాము. ఎందుకంటే ఆఫీస్ కూడా ఉంది మనకి.